మనకు ప్రమాదకరమైన జంతువులు అంటే వెంటనే సింహం, పులి, చిరుత, ఎలుగుబంటి గుర్తుకు వస్తాయి. కానీ పక్షులు కూడా ప్రమాదకరంగా ఉండవచ్చు. కానీ వాటి గురించి మనం పెద్దగా ఆలోచించము. మనకు పక్షులు అంటే చెట్ల మీద కూర్చుని కొమ్మల మీద కూస్తూ గుంపులుగా ఎగురుతూ ఉండే అమాయకు జీవుల్లా కనిపిస్తాయి. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి తనను తాను రక్షించుకునే శక్తి కలిగి ఉంటుంది. పక్షులు కూడా అందుకు మినహాయింపు కావు. కొన్ని పక్షులు సాధారణంగా చాలా శక్తివంతంగా ఉంటాయి. మనుషుల దగ్గరికి రావు, ఎవ్వరికీ హాని చేయవు. కానీ వాటిని డిస్టర్బ్ చేస్తే, వాటి గూళ్ళ దగ్గరికి వెళ్తే లేదా ప్రమాదం అనిపిస్తే వెంటనే అగ్రెసివ్గా మారిపోతాయి. వాటి కాళ్ళు, గోర్లు, రెక్కల బలం, వేగం ఇవన్నీ కలిపి ప్రమాదకర పరిస్థితిని సృష్టించగలవు. ప్రత్యేకంగా అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో లేదా ప్రకృతి మధ్యలో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు, జంతువులను దగ్గరగా చూడాలనుకునే వాళ్ళు ఇలాంటి పక్షుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని దాడులు ముందుగా హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా జరుగుతాయి. పైనుంచి దూకడం, బలమైన కిక్తో దాడి చేయడం, గోర్లతో వాటి ముక్కులతో గాయపరచడం వంటి సంఘటనలు కూడా నమోదయ్యాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పక్షులు మనుషులపై వేటాడడానికి రావు. కానీ తమ ప్రదేశం, గూళ్ళు, పిల్లలను రక్షించుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి. అంటే మనం వాటి పరిధిలోకి వెళ్తేనే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రకృతి మధ్యలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బయటకు చూస్తే చాలా అమాయకంగా కనిపించే, దగ్గరకు వెళ్తే ప్రమాదకరంగా మారే పక్షుల గురించి తెలుసుకుందాం. అవి ఎలా ఉంటాయి, ఎందుకు ప్రమాదకరం, ఎలాంటి పరిస్థితుల్లో దాడి చేస్తాయి అనే విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ షో. ద సౌతర్న్ కాసోవరీ. దీని కిక్కే వేరప్ప. రేజర్ షార్ప్ క్లాస్. మనం సినిమాల్లో చూసే డైనోసార్ టైప్ జంతువుల్లా కనిపించే ఒక పక్షి ఉంది. అదే సౌతర్న్ కాసోవరీ. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి అంటే ఇదే అని చాలామంది చెప్తారు. ఈ పక్షిని చూస్తేనే కాస్త భయం వేస్తుంది. ఎందుకంటే దీని కాళ్ళపై ఉండే గోర్లు సాధారణం కాదు. దాదాపు 12 సెంటీమీటర్లు అంటే 5 అంగుళాల పొడవు ఉండే కత్తి లాంటి గోర్లు ఉంటాయి. ఒకసారి దాని కిక్ పడితే అది మనిషికి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎగరలేని పెద్ద పక్షి, కానీ శక్తి మాత్రం బోల్డ్ అంతా. ఎవరైనా దగ్గరికి వచ్చి దీనిని బెదిరిస్తే లేక తన పిల్లల దగ్గరికి వస్తే ఒక్కసారిగా జంప్ చేసి ముందుకు లేదా పైకి బలంగా తన్నుతుంది. ఆ కిక్లో ఉండే పవర్తో తీవ్రమైన గాయాలు అవుతాయి. సాధారణంగా ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి. మనుషుల్ని చూసి దూరంగా వెళ్ళిపోతాయి. ఇవి ప్రధానంగా నార్త్ ఆస్ట్రేలియా, న్యూ గినియా రెయిన్ ఫారెస్ట్లో కనిపిస్తాయి. చాలా అరుదుగా మాత్రమే మనుషులపై దాడులు చేస్తాయి. కానీ 2019లో దాడి చేసిన సంఘటనలో ఒకరి ప్రాణం పోయింది. అడవుల్లోకి వెళ్తే జంతువులే కాదు, ఇలాంటి పక్షులతో జాగ్రత్తగా ఉండాలి. కనిపించింది కదా అని దగ్గరకు వెళ్ళడం కాదు, దూరంగా ఉండడం మంచిది. లేదంటే ఒక్క చిన్న కిక్ ఫసక్. ఆస్ట్రిచ్ పక్షి పైకి చూస్తే పెద్దగా, నెమ్మదిగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన పక్షి. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. దాదాపు 9 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. బరువు కూడా 150 కిలోల వరకు ఉంటుంది. ఎంత పెద్దగా ఉన్నా ఇవి వేగంగా పరిగెత్తగలవు. ప్రమాదం అనిపిస్తే ఇవి ముందుకు బలంగా కిక్కు కొడుతుంది. ఒక్క కిక్కుతోనే గాయాలు అయ్యే లేదా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇతర పక్షుల్లా కాకుండా ఆస్ట్రిచ్కు 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి. వాటిలో ఒకటి చాలా పొడవైన, పదునైన గోరు ఉంటుంది. ఇది కత్తిలాగా పనిచేస్తుంది. కిక్ కొట్టినప్పుడు అది కోసి గాయపరుస్తుంది. ఇవి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అందుకే ప్రమాదం అనిపిస్తే వీటి నుంచి తప్పించుకోవడం కూడా
కష్టమే. ముఖ్యంగా తమ పిల్లలు లేదా వాటి ప్రాణాలని రక్షించుకోవడానికి చాలా కోపోగ్రితంగా మారుతాయి. ఫైనల్గా బలమైన కిక్, పదునైన కార్లు, అతివేగం ఇవన్నీ కలిపి ఈ పక్షిని అత్యంత ప్రమాదకరంగా మారుస్తాయి. గైస్, ఇంకా చాలా ఉంది ఈ వీడియోలో. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా రీసెర్చ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మన వాయిస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియోని షేర్ చేసి మన TBM ఫ్యాక్ట్స్ని ఇంకొంచెం గ్రో చేయండి. ఇక ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి త్వరగా. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఏమో పక్షి కూడా బయటకు చూస్తే అమాయకంగా కనిపిస్తుంది. కానీ ఇది కూడా చాలా బలమైన పక్షుల్లో ఒకటి. ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం బలంగా ఉంటుంది, పొడవైన కాళ్ళు ఉంటాయి. కాసావరి ఆస్ట్రిచ్లకు దగ్గర సంబంధం ఉన్న పక్షి ఇదే. ఏమో ప్రమాదం అనిపిస్తే వెంటనే పారిపోతుంది. ఇవి గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. కానీ మూలకు ఇరుక్కుంటే మాత్రం పారిపోకుండా బలంగా కిక్కు కొడుతుంది. దీని 3 వేళ్లతో ఉన్న పెద్ద కాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఏమో కాళ్ళ గోళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి. సరైన పరిస్థితుల్లో ఇవి జంతువులకు తీవ్రమైన గాయాలు చేయగలవు. అయితే మనుషుల మరణాలు చాలా అరుదుగా మాత్రమే నమోదయ్యాయి. కానీ గాయాలు మాత్రం జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకంగా ఏమో పిల్లల దగ్గరికి వెళ్తే ఇవి ఎక్కువగా కోపకృతంగా మారుతాయి. జ్యూస్ సెంటర్స్, ఫార్మ్స్, వైల్డ్ పార్క్స్లో కూడా ఏమో దాడులు జరిగిన కేసులు ఉన్నాయి. ఒకే ఏడాదిలో 100కు పైగా గాయాల పాలైన ఘటనలు నమోదయ్యాయి. లామర్ గేర్ అనే పక్షిని బియర్డెడ్ వల్చర్ అని కూడా అంటారు. ఇది చాలా పెద్ద పరిమాణంలో ఉండే వల్చర్ పక్షి. దీని పొడవు 1 మీటర్కి పైగా ఉంటుంది. రెక్కల విస్తీర్ణం దాదాపు 3 మీటర్ల వరకు ఉంటుంది. ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో, సెంట్రల్ ఏషియా, ఆఫ్రికా, యూరప్ కొంత భాగాల్లో కనిపిస్తాయి. ఈ పక్షి ప్రత్యేకత ఏమిటంటే ఇది మాంసం కంటే ఎముకలనే ఎక్కువగా తింటుంది. పెద్ద ఎముకలను ఎత్తుకు వెళ్ళి దాదాపు 80 మీటర్ల ఎత్తు నుంచి రాళ్లపై పడేస్తుంది. అలా ఎముకలు పగిలాక లోపల ఉన్న గుజ్జును తింటుంది. ఇది తెలివైన పద్ధతే, కానీ పైనుంచి పడే ఎముకలు మనుషులకి ప్రమాదకరంగా మారొచ్చు. మనుషులపై దాడులు ఈ పక్షి చాలా అరుదుగా చేస్తుంది. ద గ్రేట్ హార్న్డ్ ఔల్. ఇది చాలా అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చాలా శక్తివంతంగా వేటాడుతుంది. దీనిని ఆకాశంలో వేటాడే పులి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది టాప్ ప్రెడేటర్స్లలో ఒకటి. అంటే దీనికి సహజ శత్రువులు చాలా తక్కువ. ఈ గుడ్లగూబ ప్రమాదకరం, ఎందుకంటే దీని గోర్లు చాలా బలంగా ఉంటాయి. దాదాపు 300 నుంచి 500 PSI వరకు పట్టే బలం ఉంటుంది. ఇది సాధారణ మనిషి చేతి బలం కంటే 5 రెట్లు ఎక్కువ. ఈ బలంతో ఇది పెద్ద ప్రాణులను కూడా పట్టుకొని గాయపరచగలదు. ప్రత్యేకంగా గూడు పెట్టే సీజన్లో ఇవి చాలా టెరిటోరియల్గా మారతాయి. ఎవరైనా తెలియకుండా గూడు దగ్గరకు వెళ్తే పైనుంచి సైలెంట్గా దూకుతాయి. అలా దూకి దాడి చేస్తాయి. హైకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్లు ఇలా చాలామందిపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. ఇంకా వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి రాత్రిపూట వేటాడే పక్షులు. చాలా నిశ్శబ్దంగా ఎగురుతాయి. దగ్గరకు వచ్చే వరకు కూడా గుర్తించలేదు. ఒక్కసారిగా దూకి గోర్లతో దాడి చేస్తాయి. బలమైన గోర్లు, సైలెంట్ అటాక్, టెరిటోరియల్ నేచర్. బర్డ్ ఔల్. బర్డ్ గుడ్లగూబ గ్రేట్ హార్న్డ్ కంటే కొంచెం చిన్నదే, కానీ చిన్నదిగా
తీసుకోవడం కుదరదు. ఇది దాదాపు 600 నుంచి 800 గ్రాముల వరకు బరువు ఉంటుంది. రెక్కల విస్తీర్ణం కూడా 1 మీటర్ వరకు ఉంటుంది. ఎక్కువగా అమెరికా, కెనడా అడవి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ గుడ్లగూబలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి, కానీ గూడు దగ్గరికి ఎవరైనా వెళ్తే వెంటనే ప్రొటెక్టివ్గా మారిపోతాయి. పైనుంచి అకస్మాత్తుగా దూకి గోర్లతో గాయపరుస్తాయి. టెక్సాస్ నుంచి కెనడా వరకు హ్యాకర్స్పై దాడి చేసిన ఘటనలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో దాడులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక కేసులో వాడి గుడ్లగూబ దాని కారణంగా ఆ సంఘటన పెద్ద చర్చకు దారితీసింది. అయితే అలాంటి ఘటనలు చాలా అరుదు. మొత్తానికి చూస్తే పక్షులు అన్నీ అమాయకంగా ఉంటాయి అనుకోవడం సరైంది కాదు. కొన్ని పక్షులు బయటికి ప్రశాంతంగా కనిపించినా తమ ప్రదేశం లేదా గూడు ప్రమాదంలో ఉందని అనిపిస్తే వెంటనే అగ్రెసివ్గా మారుతాయి. ముఖ్యంగా అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో లేదా ట్రెక్కింగ్, హైకింగ్ చేసే ప్రాంతాల్లో ఇలాంటి పక్షుల గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. ఆ పక్షులు వెతుక్కుంటూ మనుషుల్ని జాడి చేయవు, కానీ మనం దగ్గరగా వెళ్ళడం, వాటికి ఆహారం ఇవ్వడం, గోళ్ళ దగ్గర ఫోటోలు తీయడం లాంటి పనులు చేస్తే అవి రక్షణాత్మకంగా స్పందిస్తాయి. అందుకే ప్రకృతి మధ్యలో జంతువులు, పక్షులను దూరం నుంచే చూడడం మంచిది. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిలో ప్రతి జీవికి తన పరిధి ఉంటుంది. మనం ఆ పరిమితిని గౌరవిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. జాగ్రత్తగా ఉంటే ప్రకృతిని సురక్షితంగా ఆస్వాదించవచ్చు. మా నాలెడ్జ్తో, మా రీసెర్చ్తో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేశాం అని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంత అప్డేట్స్, ఇంత రీసెర్చ్ చేస్తామని అందరికీ కూడా తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ బాలమలై సైనింగ్ ఆఫ్.